హైదరాబాద్ ఎల్బీ నగర్ కు చెందిన ప్రజారాజ్యం నాయకుడు సామరంగారెడ్డి తన అనుచరులతో కలిసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. కృష్ణా నదిలో మీరు ఒక్కసారి చూస్తే ఒక్క సంవత్సరంలో కృష్ణా జలాల్ని హైదరాబాద్ తీసుకొచ్చి త్రాగునీటి కోసం తెలుగుదేశం పార్టీ. అలాంటి కృష్ణా జలాలు కూడా లభ్యమయ్యే పరిస్థితి లేదు. అక్రమ ప్రాజెక్టులు కట్టారు. ముఖ్యమంత్రి మాట్లాడాడు. మొన్నే కర్ణాటక మంత్రి వీరప్ప మొయిల్ వచ్చి మేమేమి అక్రమ ప్రాజెక్టులు కట్టలేదు, అవన్నీ కూడా సరిగా ఉన్నాయి, కేంద్రం ఏమీ చేయదు, అవసరమైతే రాష్ట్రాలు మాట్లాడుకోవాలని వితండవాదం చెప్పే పరిస్థితి వచ్చింది. అయినా కూడా ఈ ముఖ్యమంత్రి ఏమీ మాట్లాడడం లేదు. తెలుగు వారి హక్కులు కాపాడడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కుల్ని, రైతుల హక్కుల్ని కాపాడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమస్యల పైన అందరి సహకారం తీసుకుని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయకుండా ఇప్పుడు కూడా ఈ ముఖ్యమంత్రి కుటిల రాజకీయాలు చేస్తున్నాడు. మా తమ్ముళ్ళ ఉద్యోగాలు పోయినాయి. ఒకప్పుడు మీరు చూస్తే ప్రపంచం మొత్తం ఐటీ కంపెనీలు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పెట్టి చదువుకున్న ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నేను ప్రయత్నం చేశాను. ఆ విధంగా అనేక కార్యక్రమాలు చేశాం. ఈ రోజు ఉండే ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఐటీ చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉన్న పడంగా ఉద్యోగాన్ని తొలగిస్తే దిక్కు తెలియకుండా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తా ఉంది. హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోయింది. అనేక సమస్యలు వచ్చాయి. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, సామా రంగారెడ్డి గారు కానీ రంగారెడ్డి జిల్లా నాయకులంతా ఇక్కడ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ కోసం పనిచేస్తాం. మధ్య తరగతి కుటుంబాల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తాం. సమాజంలో సామాజిక న్యాయం కోసం సమానమైన అవకాశాలు ఇప్పించి ఆర్థిక అసమానతలు తగ్గించి పేదవాళ్ళకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఈరోజు మా ఆడపడుచులున్నారు. డాక్రా సంఘాలు పెట్టింది నేను. ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు ఇప్పించింది తెలుగుదేశం పార్టీ. ఆస్తులు సమాన హక్కు ఇప్పించింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఇప్పించారు. రాజకీయాల్లో మరో స్థానిక సమస్యల్లో మొట్టమొదటిసారి రిజర్వేషన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు పెట్టించారు. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం. భవిష్యత్తులో కూడా మీకు అందరికీ అండగా ఉంటాం. ఎవరైతే ఈరోజు సామా రంగారెడ్డి గారితో వచ్చారో వారందరినీ కూడా మనస్ఫూర్తిగా సాధారణంగా మరొకసారి పార్టీలకు ఆహ్వానిస్తున్నాను. మీరు రావడం కాదు, మీరు ఏ ఉత్సాహంతో వచ్చారో ఇదే ఉత్సాహంతో పనిచేసి పార్టీని బలపరచాలి. పేద ప్రజలకు అండగా నిలబడాలి. ఎవరైతే ఈరోజు చాలా కష్టాలున్నాయి, ధరలు పెరిగాయి, మన ఆదాయం పెరగలేదు, ధరలు తగ్గించమంటే ఈ చేతగారి ప్రభుత్వం తగ్గించడం లేదు. నేను ఒక మాట అడిగాను. ఈరోజు అవసరమైతే 1,000 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టి మొత్తం ఎక్కడెక్కడ ఈ యొక్క పప్పు ధాన్యాలు కానీ బియ్యం కానీ దొరుకుతాయో అవన్నీ తీసుకొచ్చి సబ్సిడీతో మీకు ఇమ్మంటున్నాం. మీ యొక్క ఖర్చులు పెరిగిపోయి మీ ఆదాయం పెరగకపోతే కొనుగోలు శక్తి పూర్తిగా తగ్గిపోయింది. ఈరోజు పేదవాళ్ళు కోరుకునేది కనీసం పప్పు అన్నం కోరుకుంటారు. చికెన్ అడగడం లేదు, బిర్యానీ అడగడం లేదు, ఈ ముఖ్యమంత్రి ఆస్తులు అడగడం లేదు. మీరు అడిగేది కడుపు నిండా తిండి పెట్టమని అడిగితే ధరలు పెంచేసి పేదవాళ్ళు కడుపు నిండా తిండి తినేయకుండా వచ్చే పరిస్థితి వస్తా ఉంది.